అండి బాలకృష్ణ అన్న మాటల పైనైతే ఇప్పటివరకు జనసేన నుంచి ఎలాంటి స్పందన అయితే కనిపించట్లేదండి. వాళ్ళు ఒక అయోమయంలో పడిపోయారనుకుంటాను. యాక్చువల్‌గా చిరంజీవిని గాని, పవన్ కళ్యాణ్ గాని ఎవరైనా ఒక మాట అంటే ఒంటి కాళ్ళ మీద లేస్తారు నాగబాబు గారు. యాక్చువల్‌గా నాగబాబు గారు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి ఆయన ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టడమో, లేకుంటే ఒక వీడియోని రిలీజ్ చేయడమో చాలా ఘాటుగా స్పందిస్తా ఉంటారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ అయితే పెట్టడం చూస్తాం. లేదా వాళ్ళ అన్నగారినంటే ఖచ్చితంగా ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ కూడా పెడతాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లే. అయోమయమైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నారు. ఎలాంటి పోస్టులు లేవు. మిగతా వాటి గురించి ట్విట్టర్‌లో వేదికగా పోస్టులు అయితే పెడుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి గానీ మిగతా దీని గురించి అయితే మాట్లాడట్ల. ఏదైతే చిరంజీవిని బాలకృష్ణ అన్నాడో అడిగింది లేదు, చేసింది లేదు. ఏదైతే ఎటకారంగా చిరంజీవి లాంటి సూపర్ స్టార్‌ని లేకుంటే ఒక మాజీ కేంద్ర మంత్రిని లేకుంటే ఒక పార్టీ ఇంతకుముందు పార్టీ కూడా నడిపారాయన. చాలా ఉన్నతమైన వ్యక్తి. ఇప్పుడున్న దేశంలో ఉన్న నరేంద్ర మోడీ కాడ్నుంచి లేకుంటే రేవంత్ రెడ్డి కాడ్నుంచి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. దేశంలో ప్రతి ఒక్కరు కూడా అతన్ని గౌరవిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని అలా ఎటకారంగా మాట్లాడడం పైనైతే మరి మన ఏదైతే నాగబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని స్పందించకపోవడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. కనీసం వచ్చి దీన్ని సమీక్షిస్తాం, దీన్ని తప్పులు చూసి వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఒక మాటని చెప్పుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ బయటకొచ్చి. అలాంటిది గురించి చెప్పలేదు. ఎందుకంటే బాలకృష్ణ తెలిసిందే స్వయాన వాళ్ళకి ఆహ్, ఆహ్, మా బావగారు అవుతారు చంద్రబాబు నాయుడు గారు. అలానే వాళ్ళ కూతురిని గూడా వాళ్ళ లోకేష్‌కి ఇవ్వడం చూసాం. కాబట్టి ఇలాంటి శిస్తులో బాలకృష్ణ పైన యాక్షన్ తీసుకుంటే బాలకృష్ణ రియాక్షన్ ఎలా ఉంటుందని అటుపక్క టీడీపీ భయపడుతూ ఉంది. ఇక్కడ జనసేన భయపడుతూ ఉంది. ఓవరాల్‌గా వచ్చేసి చిరంజీవి గారనన్న మాటలైతే కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోతాయేమో. ఎందుకంటే ఈలోపు ఏదో ఒకటి జగన్ పైన ఏదో కుట్ర తీసుకొస్తారు. లేకుంటే మిగతా ఏదో ఒకటి ఆహ్, ఏదో కుట్ర బయటకొస్తది. ఆటోమేటిక్‌గా ఇది కనుమరుగైపోద్ది. బాలకృష్ణ గారు కూడా దీని గురించి ఇంక మాట్లాడరు. సారీ చెప్పేది ఏముండదు. మెగా ఫ్యాన్స్ ఏదో నాకు తెలిసి హడావుడి చేశారు. దానిపైన మరి చిరంజీవి గారే సైలెంట్‌గా ఉండమన్నారనుకుంటాను. లేకుంటే మన రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళు ఎంత ఫ్యాన్స్ ఎంతమంది చేశారు. వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి గొడవ మరీ చేశారు. మరి ఈరోజు బాలకృష్ణ ఇంటి మీదకి పోయి ఎందుకు గొడవ చేయట్లే మెగా ఫ్యాన్స్? మరి పోయి అడగొచ్చు గదా! సారీ చెప్పేదాకా అక్కడ ధర్నా చేయొచ్చు గదా! కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సైలెంట్‌గా ఉంటున్నారు. నాకు తెలిసి దీనిపైన చంద్రబాబు నాయుడు గారే వచ్చి స్పందించాలని కోరుకుంటున్నారనుకుంటాను. మరి దీనిపైన ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే చాలా సంయమనమైతే పాటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్, నాగబాబు అలానే మెగా ఫ్యాన్స్. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే దీనికి ముగింపు ఎక్కడనేది క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం చాలా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది పవన్ కళ్యాణ్, నాగబాబు. ఎస్పెషల్లీ నాగబాబు అసలు ఎందుకు స్పందించకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అందరికీ.